జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం. ध्यान से प्रभु का वचन को देखेंगे। మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? मनुष्यों के प्रति परमेश्वर का उद्देश्य क्या है? నేను అంటలేదు క్రైస్తవుల పట్ల దేవుని ఉద్దేశం मैं అంటలేదు. ये नहीं बोलता हूँ मसीहों के प्रति परमेश्वर का उद्देश्य क्या है। మానవుల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? मनुष्यों के प्रति परमेश्वर का उद्देश्य क्या है? ఏంటంటే क्या है कि ప్రతి ఒక్కరు కూడా हर एक రక్షణ పొందాలి. उद्धार पाना है। ఎందుకంటే మనిషి పాపి. मनुष्य पापी है। మనిషి పాపి. इंसान जो है पापी है। మనిషి జన్మతః పాపి కాబట్టి इंसान पैदाइशी पापी है, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. इसलिए हर एक उद्धार पाना है। రక్షణ పొందాలంటే उद्धार पाने हैं तो రక్షకుడిని కలుసుకోవాలి. उद्धार कर्ता से मिलना है। దేవుడు ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। దేవుడు ఎవరికి కనపడ్డు. परमेश्वर किसी को दिखाई नहीं देगा। సృష్టిని చూసినప్పుడు जब सृष्टि को देखते हैं మనకు దేవుడు కనపడతాడు. हमें परमेश्वर दिखाई देता है। సృష్టిలో सृष्टि में ఆ సృష్టిలో మనకు దేవుడు కనపడతాడు. हमें परमेश्वर दिखाई देता है। ఎందుకంటే क्योंकि ఈ లోకంలో ప్రతి వస్తువు కూడా ఏదో ఎవరో ఒకరు ఆ వస్తువుని తయారు చేశారు. हम इस सृष्टि में देखते हैं कोई ना कोई किसी न किसी वस्तु को बनाया है। ఆ వస్తువు వెనకమాల ఏదో ఒక శక్తి ఉపయోగించబడింది. उस वस्तु के पीछे किसी की शक्ति इस्तेमाल किया गया है। ఆ వస్తువుని తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. उस वस्तु को बनाने वाले व्यक्ति है। కాబట్టి సృష్టిని చేసిన సృష్టికర్త इसलिए सृष्टि को बनाने वाला सृष्टिकर्ता ఆయన ఎవరికి కనపడ్డు. वो किसी को नहीं दिखाई ఆయన देगा। ఆత్మై ఉన్నాడు. वो आत्मरूपी है। ఆయన ఆత్మదేవుడు. वो आत्मरूपी परमेश्वर है। వాక్యమైన దేవుడు. वचन रूपी परमेश्वर है। తండ్రి అయిన దేవుడు. पिता रूपी परमेश्वर। కాబట్టి इसलिए ఆయా సమయాలలో మానవులతో మాట్లాడటానికి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. तो इसलिए परमेश्वर अपने समय के अनुसार इंसान से बात करता है। కాబట్టి మానవుడు రక్షించబడాలి. इसलिए इंसान जो है उद्धार पाना है। రక్షించబడాలంటే उद्धार पाना हो तो దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృప, परमेश्वर की ओर से आया गया उस अनुग्रह से, ఆ కృప, उसी कृपा, ఆ వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर యేసు ప్రభు ద్వారా यीशु मसीह के द्वारा ఈ భూమి మీదకి వచ్చాడు. इस धरती पर आ गया है। కాబట్టి इसलिए ప్రతి ఒక్కరు యేసు ప్రభుని అంగీకరించాలి. हर एक मसीह यीशु को स्वीकारना है। నోటితో అంగీకరించాలి. मुंह से अंगीकार करना है। హృదయంలో విశ్వసించాలి. हृदय में विश्वास करना है। యేసు ప్రభు మన కొరకు సిలువలో బలైపోయాడని, मसीह यीशु हमारे लिए क्रूस में मर गया। ఆయన రక్తం కార్చాడని, उन्होंने लहू बहाया। ఆ రక్తం మన పాపాలన్నిటిని తుడిచివేస్తున్నది. वो लहू हमारे सब प्रकार के पापों को धो ప్రతి डालता है। మనిషి పాపాలు ఒప్పుకోవాలి. हर एक इंसान अपना पापों को मान ले। ఇప్పుడు మనమైతే हम तो క్రైస్తవులో గుర్తించబడుతున్నాం. मसीह कहलाते हैं, అంటే క్రీస్తును నమ్ముకున్నవారు. यानी कि जो मसीह पर भरोसा करते हैं। క్రీస్తును నమ్ముకున్నవారు క్రైస్తవులు. जो मसीह पर विश्वास करते हैं वह मसीहा लोग हैं। కానీ लेकिन మానవులందరి కొరకు యేసు ప్రభువును పంపించారు. सारे इंसानों की खातिर, मनुष्य की खातिर परमेश्वर को भेजा गया है। ఎవరెవరైతే जो कोई యేసు ప్రభువును నమ్ముకుంటారో यीशु मसीह पर भरोसा వాళ్ళు रखते हैं క్రైస్తవులుగా ప్రణిస్తారు. वो लोगों को मसीह बोलते అంటే हैं, క్రైస్టియన్స్. यानी कि क्रिश्चियंस। యేసు ప్రభు క్రిస్టియన్. यीशु क्राइस्ट। यीशु मसीह क्राइस्ट है। తెలుగులో ఏమంటాము? तेलुगु में क्या बोलते हैं? ఏమంటాం? యేసు ప్రభు అంటాం. हिंदी में बोलते हैं मसीह यीशु। యేసు ప్రభు అంటాం. मसीह यीशु। వీళ్ళు యేసు ప్రభు వాళ్ళురా అంటాం. ये लोग मसीह यीशु के हैं। యేసు ప్రభు వాళ్ళ. क्या आप मसीह यीशु के हैं? ఇంగ్లీష్ లో క్రైస్ట్ అంటాం యేసు ప్రభు. इसी प्रकार अंग्रेजी में क्राइस्ट बोलते हैं मसीह కాబట్టి यीशु को। క్రైస్టియన్స్. इसलिए क्रिश्चियंस క్రిస్టియన్స్. क्रिश्चियंस హిందీలో हिंदी में మసీహా అంటాం. యేసు ప్రభు. मसीहा बोलते हैं। ये लोग మసీహా లోग हैं. వీళ్ళు క్రైస్తవులు అని, వీళ్ళు మసీహాలు. క్రైస్తవులు అంటాం। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అందుకే యేసు ప్రభుల వారు इसलिए मसीह यीशु ఈ భూమి మీద ఉన్నప్పుడు इस धरती में रहते సంఘాన్ని वक्त స్థాపించాడు. कलीसिया की स्थापना की నేను है। యోహాను సువార్త, మత్తయి సువార్త अब मत्ती सुसमाचार 16 అందరికి తెలిసిన విషయమే. सब लोग जानने वाली विषय है। ఆ 16లో 16 अध्याय में ఆయన సంఘాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. उन्होंने कलीसिया की स्थापना किया करके देखते हैं। 18వ వచనం చూస్తే 16-18 वचन को देखेंगे तो మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. और मैं तुमसे कहता हूँ कि तू पतरस है और मैं इस पत्थर पर अपनी कलीसिया बनाऊंगा। అంటే यानी कि బండ మీద కడతామని అర్థం కాదు. ఇది यानी कि पत्थर के ऊपर बनाना मतलब नहीं है। బండ మీదని కాదు, पत्थर के ऊपर ये बोल के नहीं, ఒక దృఢమైన విశ్వాసం. एक दृढ़ विश्वास के ऊपर। అంటే బండ దాని సాదృశ్యం पत्थर किस चीज का सादृश्य है? దృఢమైంది, గట్టిది, मजबूत, मजबूत, గట్టిది, मजबूत बोल, దృఢమైంది, दृढ़ करके, గాలిగా కొట్టుకుపోయింది, हवा से नहीं उड़ेगा, స్థిరమైనది. स्थिर है। కాబట్టి इसलिए ఒక స్థిరమైన విశ్వాసం మీద నేను సంఘాన్ని కడుతున్నాను. एक स्थिर विश्वास के ऊपर मैं कलिशा बनाऊंगा। ప్రతి ఒక్కరూ సంఘములో చేర్చబడాలి. हर एक कलिशा में शामिल होना ఈ है। భూమి మీద ఉన్న మానవులందరూ इस धरती में रहने वाला हर एक సంఘములో विश्वासी చేర్చబడాలి. कलिशा में शामिल होना है। అప్పుడు ఆ సంఘములో ఒకటిగా, ఒక గ్రూప్ గా ఉంటాం. तब उस कलिशा में एक संगति बना के झुंड के रूप में रहते हैं। అని ఫెలోషిప్ అంటాం. उसी को फेलोशिप बोलते हैं। ఫెలో అంటే వ్యక్తి, फेलो माने की व्यक्ति, ఫెలో అంటే వ్యక్తి, फेलो यानी कि व्यक्ति, షిప్ అంటే ఒక సంఘటిత భావం.
शिप यानी कि मिलजुल के रहना। అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పాపులందరూ ఒక ఒక సంఘముగా ఒక సమూహముగా క్రీస్తు నామంలో చేర్చబడటం. यानी कि इस धरती में रहने वाला हर एक पापी मसीह के नाम से एक झुंड के रूप में इकट्ठा होना है। మొట్టమొదట सबसे पहले సంఘానికి అధ్యక్షుడిగా कलीसिया के अध्यक्ष के तौर पर పెంతెకోస్తు దినము రోజు पेंतुकोस्त के दिन పేతురుని నిలబెట్టాడు. पतरस को खड़ा किया है। ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. उसी दिन पवित्र आत्मा परमेश्वर संसार पर आए थे। ఆ రోజు అనేక మంది వేల మంది సంఘంలో చేర్చబడ్డారు. उस दिन बहुत ही हजार लोग कलिसिया में शामिल हो गए। అక్కడి నుంచి సంఘం స్టార్ట్ అయింది. तब से कलिसिया शुरू हो गई। సంఘం స్టార్ట్ అయింది कलिसिया शुरू हो गई అంటే यानी कि సంఘంలో చేర్చబడాలి, कलिसिया में शामिल होना है, పరిశుద్ధాత్మ అనుభవాలు పొందుకోవాలి. पवित्र आत्मा का अनुभव पानी है। ఆ తర్వాత उसके बाद సంఘానికి రెండవసారి సంఘానికి అధ్యక్షుడిగా అంతికయిలో మరి బర్నబాను నిలబెట్టాడు. उसी प्रकार दोबारा कलिसिया के अध्यक्ष के तौर पर बरनबास को खड़ा किया है। అంటే ఆ యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ ఒక స్థలములో ఉన్నారని చెప్పి రాయబడి ఉంది. तो वहाँ पे लिखा गया है जो मसीह यीशु पर भरोसा रखते हैं वो सब एक जगह में हैं। ఇది రెండవసారి జరిగిన విషయం. ये दोबारा हुआ विषय అపోస్తలుల है। కార్యం 11వ అధ్యాయములో प्रेरितों के काम 11वें अध्याय में 11వ అధ్యాయము 11वें अध्याय 22వ వచనం వరకు చదివితే మనము 22वें वचन से पढ़ेंगे तो 22లో 22 में చూడండి, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకుకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. 22 నుంచి 22 से पढ़ना। जब 11:22 అపోస్తలుల కార్యం. प्रेरितों के काम 11-22 वचन से जब उसकी चर्चा यरूशलेम की कलीसिया के सुनने में आई तो उन्होंने बरनबास को अंतियोकस में भेजा। वे वहां पहुंचकर और परमेश्वर के अनुग्रह को देखकर आनंदित हुआ और सबको उपदेश दिया कि तन मन लगाकर प्रभु से लिपटे रहो। అర్థమవుతుందా? समझ में आ रहा है? దేవుని కృప అంట సంఘం పైన ఉందంట. परमेश्वर के अनुग्रह जो है कलीसिया के ऊपर है। కృప अनुग्रह అంటే కృప అంటే మనం ఈసారి విన్నాం. अनुग्रह को लेकर हम कई बार सुने थे। మనం దేనికి యోగ్యులు కాని వారికి యోగ్యత ఇచ్చాడు. हम जिस चीज की योग्य नहीं थे परमेश्वर ने हमें योग्य ठहराया। అదే కృప, इसी को अनुग्रह बोलते हैं। అదే కృప అంటారు यही దాన్ని. अनुग्रह है। అయితే तो फिर పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొని ఉన్నాడు సత్పురుషులు అంట ఆ యొక్క మరి బర్నబా గారు. वो बरनबास जो है पवित्र आत्मा और विश्वास से परिपूर्ण था करके लिखा है 24 में। బహుజనులు ప్రభు పక్షమును చేరిరి. అంతటతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్లి అతన్ని కనుగొని అంతియోకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకును వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతికయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. तब वे शाऊल को ढूंढने के लिए तरसुस को चला गया। जब वे उससे मिला तो उसे अंतिकया लाया और ऐसा हुआ कि वे 1 वर्ष तक कलीसिया के साथ मिलते और बहुत लोगों को उपदेश देते रहे और चेले सबसे पहले अंतिकया ही में मसीही कहलाए। అర్థమైందా? समझ में आ गया? పెంతెకోస్తు రోజు पेंतुकोस्त का दिन అందరూ 120 మంది ఒక గ్రూపుగా కూడుకున్నారు. 120 लोग इकट्ठा रहे थे। ఆ మేడ మీద కూడుకున్నారు. उस छत के ऊपर बैठे వాళ్ళందరూ थे। యేసు క్రీస్తు యొక్క వాక్యానికి మరి రక్షించబడిన వాళ్ళు. वो सब जो है मसीह यीशु के वचन के द्वारा उद्धार అంటే पाए యేసు हुए, ప్రభు ఆజ్ఞకు లోబడిన వాళ్ళు. यानी कि मसीह की आज्ञा के अधीन हुए लोग हैं। కాబట్టి इसलिए వాళ్ళందరూ ఒకటగా చేరి కూర్చున్నప్పుడు वो सब जब जैसे इकट्ठे होके बैठे थे, దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు. जब वचन के अधीन हुए लोग थे, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో तो कोई परमेश्वर के वचन के अधीन हो जाते వాళ్ళ हैं, మీదకే పరిశుద్ధం వస్తాడు. उन्हीं के ऊपर ही पवित्र आत्मा परमेश्वर అర్థమవుతుందా? आएगा। समझ में आ रहे? ఎవరైతే जो कोई వాక్యానికి లోబడతారో वचन के अधीन हो जाते हैं, పరిశుద్ధులు అవ్వాలనుకుంటారు, पवित्र होना चाहते हैं, హృదయంలో విశ్వసించుకుంటారు, हृदय में विश्वास रखते हैं, వాళ్ళ మీద పరిశుద్ధం వస్తాడు. उन्हीं के ऊपर पवित्र आत्मा प्रभु వచ్చి आएगा, వాళ్ళని ప్రభువులో నడిపిస్తాడు. आके उनको प्रभु में चलाएगा। మరి వాళ్ళు వెనకంజి వేస్తే अगर वो पीछे हटेंगे तो ఆత్మ అంటే దుఃఖపడుద్దాం. पवित्र आत्मा दुखित होगा। జాగ్రత్త గమనించాలి. ध्यान से सुनना। వెనకంజి వేస్తే पीछे हटने पर తీసుకున్న నిర్ణయం తోటి వెనకంజి కనుక వేస్తే जो निर्णय ले चुके हैं अगर उससे हट गए तो పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. पवित्र आत्मा परमेश्वर दुखित होगा। పరిశుద్ధాత్మగా దుఃఖపడితే और पवित्र आत्मा दुखित होगा। యేసు ప్రభు మనం ఎత్తబడలేం. जब मसीह यीशु आएगा उठा लिया नहीं जाएंगे, మనం ఎత్తబడం.
नहीं उठाए ఎందుకంటే जाएंगे, పరిశుద్ధాత్మే మనం ఎత్తబడటానికి మనకు శక్తినిస్తాడు. क्योंकि पवित्र आत्मा परमेश्वर ही हमको उठाने की అందు- शक्ति देगा। అందుకనే इसलिए దావీదు మహారాజు, राजा दाऊद, మన పితరుడైన దావీదు మహారాజు हमारे पूर्वज जो राजा दाऊद కీర్తన 51లో అంటాడు, भजन 51 में कहता है, 51లో 51 में నీ बोलता है, పరిశుద్ధాత్మ నా నుంచి వేరు చేయొద్దు ప్రభువా అంటాడు. आपकी पवित्र आत्मा मुझसे दूर मत करो करके प्रार्थना करता है। ఏమంటాడంటే क्या कहता है? 11వ వచనం, 11वें वचन में, 11వ వచనం, 11वें वचन में, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. मुझे अपने सामने से निकालना दे और अपने पवित्र आत्मा को मुझसे अलग ना कर। అర్థమవుతుందా? समझ में आ रहे? పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా చూసుకోవాలి. पवित्र आत्मा प्रभु दुखित ना हो ऐसा ख्याल हमें रखना అంటే चाहिए। ఎలా చూసుకోవాలి మరి? फिर कैसा ख्याल रखे? వాక్యానుసారంగా ఉండాలి. यानी कि वचन के अनुसार ही रहे। నేను ఎప్పుడు చెప్తాను మీకు, मैं हमेशा कहता हूँ, ఉదయం లేచిన దగ్గర నుంచి जैसे सुबह उठते हो, మన పడకలకి వెళ్ళేంత వరకు हम बिस्तर में जाने तक మనం ఏం మాట్లాడుతాం, हम जो भी बोलते हैं, ఏం చేస్తున్నాం, कुछ भी करते हैं, ఎవరితో ఉంటున్నా, किसी के साथ ఏం बैठते हैं, తింటున్నా, कुछ भी खाते ఏం हैं, త్రాగుతున్నా, कुछ भी पीते हैं, వాక్యానుసారంగా ఉంటున్నానా లేదా? क्या वचन के अनुसार कर रहा हूँ कि नहीं कर रहा हूँ? పరిశుద్ధాత్ముడు సంతోషపడాలంటే अगर पवित्र आत्मा प्रभु खुश होना है तो నేను వాక్యానుసారంగా ఉంటున్నానా లేదా? मैं वचन का अनुसार है कि नहीं? ప్రియులారా, प्रियो, సంఘానికి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఆ యొక్క కట్టడలు ఉన్నాయి. कलिसिया के लिए कुछ आत्मिक नियम है। పరలోకానికి వెళ్ళాలంటే स्वर्ग में जाना हो तो యేసు ఒక్కటే మాట అన్నాడు, मसीह यीशु ने एक ही बात कहा, నేనే మార్గం అన్నాడు, मैं ही मार्ग हूँ, నా ద్వారా తప్ప ఎవరు రారు అన్నాడు. मेरे बिना कोई नहीं जा सकता बोला। ఒకసారి एक बार ఒక పిల్లవాడు एक बच्चा సండే స్కూల్ కి వస్తూ ఉన్నాడు. संडे स्कूल में आ रहा था। సండే స్కూల్లో టీచర్ బోధిస్తూ ఉంది. संडे स्कूल की टीचर संदेश दे रही थी। ఆ బిడ్డలకు చెప్పింది, उन बच्चों से कहा మనం गया था, పరలోకానికి వెళ్ళాలంటే अगर हमें स्वर्ग में जाना है, యేసును ఒప్పుకోవాలి, यीशु को अंगीकार करना है, నోటితో ఒప్పుకోవాలి, मुंह से अंगीकार करना హృదయంలో है, విశ్వసించాలి. हृदय में विश्वास करनी है। ఆయన మన కొరకు రక్తం కార్చడు, उन्होंने हमारे लिए क्रूस पर लहू बहाया है, పాపాలు ఒప్పుకోవాలి, इसलिए हम अपने पापों को मान అప్పుడు ఆయన लेना వచ్చి चाहिए। మనల్ని తీసుకెళ్తాడు. अब वो आएंगे तो हमें लेके जाएगा ఆ बोला। బిడ్డవాడు బాగా వింటున్నాడు. वो बच्चा भी बड़े अच्छी तरह ఒక सुन రోజు रहा था। గృహానికి వస్తే एक दिन घर आने पर వాళ్ళ అమ్మా నాన్నలంట उनके मम्मी पापा ఎవరో చెప్పారంట, किसी ने बोला, పరలోకానికి వెళ్ళాలంటే स्वर्ग में जाना हो तो అనేక మందికి ఆహారం పెట్టాలి, बहुतों को खाना खिलाना होगा, అనేక మందికి విందు భోజనం చేయాలి. बहुतों को भोज देना होगा। అయితే వాళ్ళు तो फिर वो ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి बहुत सारे लाखों रुपए इस्तेमाल करके అనేక మందికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు. बहुतों को खाना देना शुरू कर ఈ दिया। పిల్లవాడు అన్నాడంట, इस बच्चे ने बोला, మమ్మీ हे माँ, డాడీ पिताजी ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అన్నాడు. क्यों इस तरह करते हो आप? అయ్యా ఇలా చేస్తే మనం పరలోకానికి వెళ్తాం అన్నాడు. बेटा ऐसा करने से ही हम स्वर्ग में जाएंगे। ఇలా అన్నదానం చేస్తే इस तरह अन्नदान करेंगे మనం పరలోకానికి వెళ్తాం. हम स्वर्ग में जाएंगे। అదేంటి డాడీకి అది కాదే అన్నాడంట. उस बालक ने बोला, पिताजी ऐसा तो नहीं है। మమ్మీ అది కాదే, माँ ऐसा नहीं है, మీరు తప్పు చేస్తున్నారు आप మమ్మీ. गलत कर रहे माँ। పరలోకానికి వెళ్ళాలంటే अगर स्वर्ग जाना हो तो యేసు చెప్పాడు నేనే మార్గం అన్నాడు. यीशु ने कहा, मैं ही मार्ग हूँ। హిందూ భోజనం కాదు, ये खाना खिलाना नहीं, ఇన్ని డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు, इतना पैसा खर्चा करते ఇవి हो, పరలోకానికి మనం తీసుకెళ్ళం. ये हमें स्वर्ग नहीं ले जाएंगे। నీకేం తెలుసా పోరా అన్నాడు. उन्होंने बोला, तुझे क्या पता, तू चला जा, నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. तू निकल जा ఎన్నో बोला। లక్షలు बच्चे ఖర్చు పెట్టావు. को कई सारे लाखों ने उन्होंने इस्तेमाल ఆ किया। పిల్లవాడు తెలిసింది కూడా తెలియదు వాళ్ళకి. जितना बच्चों को मालूम था उतना बड़ों को भी पता नहीं चला। ప్రభువును కనుక అంగీకరించినాక अगर आप प्रभु को अंगीकार करते ప్రభు हो, నామంలో చెయ్యి, प्रभु के नाम से करो, ప్రభు నామంలో ఏదైనా చెయ్యి. प्रभु के नाम में कुछ भी ప్రభు करो, లేకుండా ఏం చేసినా प्रभु के बिना कुछ भी करे పరలోకానికి వెళ్దాం, स्वर्ग में नहीं जाएंगे, దేవుని రాజ్యానికి వెళ్దాం. प्रभु के राज में नहीं ఎందుకంటే जाएंगे, మనం రక్షించబడలా, क्योंकि वो हमने उद्धार नहीं पाया, మనం రక్షించబడలేదు. हम उद्धार नहीं पाया। కాబట్టి యేసు ప్రభువును अंगीకరించలేదు. और यीशु मसीह को अंगीकार भी नहीं किया। ఆయనే మన పాపాలను తీసివేశాడు. उन्होंने हमारे पापों को निकाल ఈ दिए। లోకములో इस संसार में యేసు నామము తప్ప यीशु के नाम के अलावा, అపోస్తులు చెప్పినట్లు जैसा प्रेरितों ने कहा था, ఆ అపోస్తుల కార్యము 4:12 प्रेरितों के काम 4:12 में, ఆకాశము కింద భూమి మీద आकाश के नीचे और पृथ्वी के ऊपर ఒకే ఒక నామము, एक ही नाम है। 4:12 చదవండి ఒకసారి. 4:12 4:12 4:12 में लिखा है, చూడండి, देखिए, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో వేయబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను. किसी दूसरे के द्वारा उद्धार नहीं, क्योंकि स्वर्ग के नीचे मनुष्यों में और कोई दूसरा नाम नहीं दिया गया जिसके द्वारा हम उद्धार पा सके। అర్థమవుతుందా? समझ में आ रहे? యేసు లేకుండా यीशु के बिना మనం ఏమి చేసినా हम कुछ भी करे పరలోకానికి వెళ్దాం. स्वर्ग में नहीं అందుకని जाएंगे। యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. इसलिए मसीह यीशु ने कहा था, मैं ही मार्ग हूँ, मैं ही सत्य और जीवन।
అంటే పాపం నుంచి మనం బయటకు వచ్చి यानी कि पाप से हम बाहर आए, అప్పుడు యేసు నామంలో చేయాలి, मसीह यीशु के नाम से करें, అప్పుడు ఆశీర్వాదం. तभी आशीर्वाद యేసు मिलेगा। లేకుండా చేసామనుకో अगर बिना यीशु के हम करेंगे तो అదంతా వేస్టే. वो सब कुछ बेकार रहेगा। అందుకే इसलिए ప్రియులారా, प्रियो, దేవుడు ఈ లోకములో ప్రతి వస్తువు దాని దాని ప్రకారముగా సిద్ధపరిచాడు. परमेश्वर ने इस संसार में हर एक वस्तु अपने अपने काम के लिए बनाया है। అందుకనే మనము इसलिए हम క్రైస్తవులైన మనము जो मसीह है, పాపం నుంచి మనం బయటపడ్డాం, हम पाप से बाहर आ चुके हैं, మనం సంఘంలో చేర్చబడ్డాం, हम कलिशा में शामिल हो चुके हैं, క్రైస్తవులు గుర్తించబడ్డాం, हम मसीह कहलाते हैं, క్రీస్తును అనుసరిస్తున్నాం, मसीह का अनुकरण करते మనకు हैं, కట్టడలు ఉన్నాయి, हमारे लिए नियम दिया गया है, నియమాలు ఉన్నాయి. नियम दिया गया है। దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడని परमेश्वर ने हमें स्वतंत्र दिया बोल అన్ని के చేయకూడదు. तो और कुछ ना करे। కొన్ని చేయదగినవి కాదు. वचन कहता है कुछ करने का योग्य పౌలు नहीं గారు है। చెప్పాడు కొన్ని చేయదగినవి కాదు. पौलुस ने कहा है कुछ करने की योग्य కొన్ని नहीं है, నియమాలు ఉన్నాయి. कुछ नियम है। ఈ ప్రకృతిలో इस प्रकृति में మనం దేనికి మరులు పడకూడదు, किसी भी विषय में हम नहीं धोखा खाए, మరులు हम కొలపకూడదు. धोखा में नहीं అంటే पड़े। మనసును ఏదన్నా ప్రేరేపించి ఉంటే प्रेरित किया तो उस प्रेरेपण में नहीं जाना करके हम सोचना चाहिए. देखो రాజా సొలొమోన్ మహారాజు తన జీవితంలో నేర్చుకున్నది, राजा सलोमन अपने जिंदगी में जो सीखा है, जो उसने सीखा है, సామెతలు नीति वचन 16వ అధ్యాయము 16वीं अध्याय 4వ వచనంలో గనుక చదివితే, चौथे वचन में पढ़ेंगे तो యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెనని రాయబడింది. यहोवा ने सब वस्तुएं विशेष उद्देश्य के लिए बनाया है करके लिखा है। క్రైస్తవులైన మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. मसीह होने के नाते हमारे लिए कुछ नियम दिया गया ఉదయం है। లేచి నుంచి సాయంకాలం వరకు सुबह जैसे उठते हैं शाम तक కొన్ని నియమాలు మనకు ఉన్నాయి. कुछ नियम हमारे लिए है। ఏంటంటే దేవునికి ఇష్టమైనవి, क्या है वो? जो परमेश्वर को अच्छा लगता है, దేవునికి ఇష్టమైనవి, परमेश्वर को जो अच्छा लगता है, దేవునికి అయిష్టమని చేయకూడదు, जो प्रभु को अच्छा नहीं लगता उन्हें नहीं करना चाहिए, పరిశుద్ధాత్మకి విరుద్ధంగా చేయకూడదు. पवित्र आत्मा का विरुद्ध हमें नहीं करनी నువ్వు चाहिए। వాక్యాన్ని నమ్ముకుంటే, आप वचन पर भरोसा रखते हो, వాక్యానుసారంగా ఉంటే वचन के अनुसार चलते हो तो పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉంటాడు, पवित्र आत्मा प्रभु आपका निकट रहेगा, దగ్గర ఉంటాడు. आपका निकट ही रहेगा। ఎప్పుడైతే తప్పు చేస్తున్నావు जब आप गलती करोगे, పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉంటాడు, पवित्र आत्मा प्रभु दुखित होगा, ఆయన ఏడుస్తూ ఉంటాడు, वो आंसू बहाएगा, ఆయన కన్నీరు కారుస్తూ ఉంటాడు. वो आंसू बहाता रहेगा। అంటే యేసు ప్రభువును నమ్ముకున్న మనము यानी कि मसीह यीशु पर भरोसा करने वाला हम పరిశుద్ధాత్మను దుఃఖపర చేయకూడదు, पवित्र आत्मा प्रभु को दुखित नहीं करना है, దుఃఖింప చేయకూడదు. दुखित नहीं करना है। ఆయన ఏడుస్తాడు, वो रोएगा, ఆయన్ని ఆర్పకూడదు. उनको बुझाना भी नहीं। ఎఫెసీయులు రాసిన పత్రిక 4:30లో ఏం రాయబడిందంటే ఆయన దుఃఖపడతాడు అని రాయబడింది. एफिसियन की लिखी हुई पत्री 4:30 में लिखा है वो दुखित होता है। ఎప్పుడు कब? మనం తీసుకున్న నిర్ణయానికి వేరైనప్పుడు, जब हम जो निर्णय लेते हैं उससे हटने पर, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ వెనకం చేసినప్పుడు, प्रभु के आग्रहों को पालन करते करते जब पीछे हट जाते हैं तो। తర్వాత 1 తెస్సలోనికై 5:19లో और उसके बाद पहला తెస్సలోనికి 5:19 में మనం ఆయన యొక్క ఆత్మీయ ప్రేరణల్ని ఆర్పకూడదు. हम उन जो पवित्र आत्मा में प्रेरणा देता है उनको बुझाना नहीं అంటే चाहिए। వాక్యం మనల్ని ఆత్మలో ప్రేరేపిస్తున్నప్పుడు यानी कि वचन हमें आत्मा में प्रेरणा देता है, ఆ వాక్యాన్ని మనం అనచకూడదు, उस वचन को हम दबाना नहीं चाहिए, దాన్ని ఆర్పటం అంటాం. इसी को बोलते हैं बुझाना। మనలో పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపిస్తాడు. हमारे अंदर पवित्र आत्मा प्रभु रहकर ही प्रेरणा देता है। సాయంకాలం అవుతుంది, शाम होने जा रही ఓ है లైవ్ ఉంది, तो लाइव है अभी, లైవ్ ఉంది, लाइव है, ఎక్కడున్నా లైవ్కి వెళ్ళాలి. कहीं पे रहिए, लाइव पे ఇది ఎవరు पहुंचना है। ప్రేరేపిస్తున్నారు? ये कौन देता है ये प्रेरणा? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा प्रभु, ఆయన ప్రేరేపిస్తున్నారు. वही प्रेरणा देता है। మనం ఏం చేస్తాం? हम क्या లేదు करते మనకు हैं? అవసరం ఉంది, नहीं हमारी जरूरत है, లేదు బజార్లో పని ఉంది, बाजार में काम है, లేదు కొంచెం స్నేహితులు వచ్చారు. कोई या तो कुछ दोस्त आए అంటే हैं। పరిశుద్ధాత్మ యొక్క ఆ మాటల్ని మనం ఆపేస్తాం, यानी कि पवित्र आत्मा प्रभु के उस उद्देश्य को हम दबा देते हैं, ఆపేస్తాం. दबा देते हैं। అందుకే इसलिए ఆర్పకుడి అన్నాడు. इसलिए कहा गया कि नहीं बुझाना। సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది, कलिशा को दिया गया आज्ञा है, మనకి ఈ రోజు ఇస్తున్న ఆజ్ఞ ఇది. आज के दिन प्रभु हमें देता है ये आज्ञा। చాలా మందిలో చూడండి, बहुत लोगों में देखिए, క్రైస్తవుల గురించి చెప్తున్నాను ఇది. मसीह लोगों के बारे में कहता हूँ, ఎందుకంటే क्योंकि అన్ని జనులు తెలియదు పాపం. अन्य जाति को तो बेचारे पता नहीं, అన్ని జనులు సంఘంలో तो చేర్చబడాలి. अन्य जाति कलिशा में शामिल होना అక్కడ है। ఏం రాయబడింది? क्या लिखा गया है? ఆ అంత్యకైకలో అనేక మంది చేర్చబడిన రాయబడింది. बहुत से लोग शामिल होता गया करके ఏం लिखा है। రాయబడింది అక్కడ? क्या लिखा है? అనేక మంది చేర్చబడిన. बहुत से लोग शामिल हो गए। ఇప్పుడు సంఘములో అనేక మంది చేర్చబడుతూ ఉంటారు. इसी प्रकार कलिशा में बहुत से लोग शामिल होते रहते हैं। అయితే तो फिर వారు వరిష్టం వచ్చినట్టుగా మనం పనులు చేయకూడదు. हम अपनी मर्जी के अनुसार काम ना करें। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, క్రైస్తవులైన వారు मसीह जो होते हैं, ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యుడు కాంతినిస్తున్నప్పుడు ఆ సూర్యునికి ఒకసారి ఇట్లా పెట్టుకుని అట్లా ముద్దు పెట్టుకుంటారు. तो सुबह सुबह जब उठते हैं और सूर्य की रोशनी आती तो उस रोशनी को लेकर जो हाथ में हथेली में
चूमते हैं, ముద్దు పెట్టుకుంటారు. चूमते हैं ऐसे। చంద్రుడు అంటే అమ్మా ఆ పౌర్ణమి రోజు చంద్రుడు పున్నమి పౌర్ణమి రోజు చూసి ముద్దు పెట్టుకుంటారు. और पौर्णिमा के दिन चांद को देखकर उसी प्रकार हाथ में चुम्बन देते हैं। సాయంకాలం 6 గంటలు లైట్లు వెళ్ళాక వెంటనే లైట్లు వెలగంగానే లైట్లు నెట్టి తద్దుకుంటారు. तो जैसे शाम की 6 बजे लाइट जलाते हैं तो तुरंत तो हाथ को ऐसा चूमते हैं। అంటే ఇవన్నీ కూడా మరులు కొలపడటం, यानी कि ये सब कुछ दूसरी तरह की प्रेरणा में चले जाना, మరులు కొలపడటం दूसरी तरह की प्रेरणा में जाना। అట్లా చేయకూడదు. ऐसा नहीं అది जाना। మీలో ఎవరైనా అలవాటు ఉంటే తీసేసుకోండి. अगर आपके अंदर ऐसा कोई आदत हो तो निकाल दीजिएगा, అలా తీసేసుకోండి. तो ऐसी आदत को निकाल दीजिएगा। ఎందుకంటే क्योंकि ఆది కాండము उत्पत्ति 1వ అధ్యాయము पहला अध्याय 4వ రోజు అనగా 14వ వచనం నుంచి 19వ వరకు చూస్తే 14 वचन से लेकर 19 तक देखेंगे तो సంఘానికి ఇచ్చిన కట్టడ कलीसिया को दिया गया नियम। చూడండి ప్రియులారా, देखिए ఈ प्रियो, ప్రపంచాలను దేవుడు ప్రేమించాడు. परमेश्वर ने इस जगत को प्रेम किया है। ఈ ప్రపంచాలకు దేవుడు సూర్యుని చంద్రుని నక్షత్రాలు ఇచ్చాడు. इस संसार के लिए प्रभु ने सूर्य चंद्र और तारागण को दिया है। వాటికి మొరలు కొలిపి మనము వాటిని ముద్దు పెట్టుకోవటం వాటిని పూజించటం కాదు. उन तरफ की प्रेरणा से जाकर उनको चूमना नहीं। చాలా మంది క్రైస్తవులను చూస్తాను, बहुत सी बसी लोगों को मैं देखता हूँ, కాపర్లు కూడా चरवाहा के भी అమావాస్య పౌర్ణాలను ఆరాధిస్తున్నారు. पौर्णिमा को अमावस्या की आराधना करते हैं। ఇది పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. ये पवित्र आत्मा को दुखित करना ఆయన है, ఏడుస్తాడు. वो रोएगा। చూడండి, देखिए ఈ ఆది కాండము उत्पत्ति 1వ అధ్యాయము पहला अध्याय 14 నుంచి 14 से लेकर 19 వరకు చూస్తే 19 तक देखने అక్కడ से 4వ రోజు అంటాడు. यहाँ लिखा गया है चौथा दिन। 4వ రోజు, चौथा दिन, ఆ 4వ రోజు చూడండి, चौथा दिन देखिए, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునని కలుగుగా కనియు సూచనలను కాలములను దిన సంవత్సరమును సూచించకై ఉండునుగా కనియు భూమి మీద ఎలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కనియు పలికెను. फिर परमेश्वर ने कहा दिन को रात से अलग करने के लिए आकाश के अंतर में ज्योतियां हो और वे चिन्हों और नियमों समयों और दिनों और वर्षों के कारण हो करके लिखा है। అంటే భూమి మీద ఎలుగుచుటకు, यानी कि इस धरती पर रोशनी देने के लिए సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రాలు గాని భూమి మీద ఎలుగుచడానికి ప్రియులారా, सूर्य चंद्र तारागण जो भी है इस पृथ्वी की रोशनी देने के लिए है, పూజించడానికి కాదు, उसको पूजने के लिए नहीं है, ముద్దు పెట్టుకోవటానికి కాదు, उसके विषय में चूमने के लिए नहीं है, ఆరాధించడానికి కాదు, आराधना करने के लिए नहीं है। సంఘానికి ఇచ్చిన సత్యం ఇది. ये कलिसिया को दिया गया सच्चाई అప్పుడు है। పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతాడు, अगर ऐसा करेंगे तो पवित्र आत्मा प्रभु दुखित होगा, ఏడుస్తాడు. आंसू बहाएगा। అయ్యో వీళ్ళకి వాక్యం తెలియదే, विचार इनको वचन नहीं पता, వాక్యం తెలియదే వీళ్ళకి. वचन नहीं मालूम इनको, ప్రియులా, అందుకే సంఘం ఉంది. इसलिए कलिसिया है प्रिय। సంఘం ఎందుకు ఉంది? कलिसिया किस लिए है? వాక్యాన్ని బోధించడానికి. वचन की संदेश देने के అందుకే लिए, కాపర్లు ఏర్పరచుకున్నాడు. इसलिए चरवाहों को चुना है అందుకే प्रभु। నాకు ఇష్టమైన కాపర్లు, इसलिए परमेश्वर ने कहा मेरा मर्जी का चरवा నాకు है, ఇష్టమైన కాపర్లు నేను मेरे ఎన్నుకుంటాను. इच्छा के अनुसार का వాళ్ళు चरवा, చక్కగా మీకు तो బోధిస్తారు. अच्छी तरह आपको संदेश देंगे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो చూడండి, देखिए, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను అని రాయబడింది అక్కడ. तो परमेश्वर ने 2 बड़ी ज्योति बनाया, उनमें से बड़ी ज्योति को दिन पर प्रभुता करने के लिए और छोटी ज्योति को रात पर प्रभुता करने के लिए बनाया है, और తార और तारागण को भी बनाया। పగలు వెలిగిస్తానికి పెద్ద జ్యోతిని సూర్యుడిని చేశాడు, और दिन में रोशनी देने के लिए बड़ा ज्योति जो सूरज को बनाया है, ఆ రాత్రి వెలుగునిచ్చడానికి ఒక చిన్న జ్యోతిని చేశాడు, रात की रोशनी देने के लिए छोटी ज्योति को बनाया, చంద్రుడు चांद को, నక్షత్రాలను చేశాడు. तारागण को बनाया। భూమి మీద నిలుచుటకు పగటిని రాత్రిని వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. तो परमेश्वर ने दिन और रात को अलग करने के लिए परमेश्वर ने आकाश के विशाल में उनको रखा है। అర్థమైందా ప్రియులారా? समझ में आ रहे? ఎవరైనా సరే जो कोई भी हो, వాక్ వింటున్న మీరు वचन सुनने वाले आप ఇంకా క్రైస్తవులు చెప్పండి, और भी मसीह लोगों को बोलिए, ఎవరైనా కాపర్లు అలా చేస్తాను చెప్పండి. कोई चरवाहा ऐसे गलत करते तो बताइए। ఒక కాపరి ఆంధ్రాలో ఉన్నాడంట. एक चरवाहा है आंध्रा में, ఆయన ఏం చేస్తాడంటే वो क्या करते हैं, సంఘానికి వెళ్ళిన వాళ్ళకి जो कोई कलिसिया में जाते हैं ఎర్ర దారం కడతాడు. तो लाल धागा बांधता है, ఎర్ర దారం కడతాడు. लाल धागा बांधता है। ఒకసారి एक बार మా బంధువులకి అనారోగ్యం బాగాపోతే तो मेरे रिश्तेदारी को तबीयत ठीक नहीं थी, నన్ను పిలిచారు. मुझे बुलाया था, నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. मैं गया था उनके घर, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎర్రదారాలు కట్టుకున్నారు. वो सब लाल धागा बांधे हुए थे। నేను అన్నాను, మీరు క్రైస్తవులు కాదా అన్నాను. मैंने कहा कि आप मसीह नहीं हो, యేసు ప్రభు నమ్ముకోలేదా అన్నారు. क्या मसीह पर भरोसा नहीं అయ్యో किया? మేము నమ్ముకున్నామయ్యా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామన్నా. उन्होंने कहा हम तो भरोसा करते हैं, हर हफ्ता चर्च जाते हैं। మరి ఎర్రదారం ఏంటి అన్నాను. मैंने कहा ये लाल धागा क्यों बांधे हो? మా పాస్టర్ కట్టాడు అన్నాడు. हमारे पास्टर जी ने बांधा है, మేము ఆదివారం వెళ్ళంగలే जैसा हम इतवार को जाते మాకు हैं ఎర్రదారం కడతాడు. लाल धागा बांधता है ఆ हमारे पास। తర్వాత
उसके बाद అమావాస్య రోజు ప్రార్థన పెడతాడు. अमावस्या के दिन प्रार्थना रखता है, అమావాస్య రోజే ప్రార్థన పెడతాడు. अमावस्या के दिन ही प्रार्थना रखता ఆయన है। దేవుడు నమ్ముకోలేదా? क्या वो प्रभु पर भरोसा नहीं किया? నమ్ముకున్నాడు. भरोसा किया है। యేసు ప్రభువుని ఆరాధిస్తలేదా? क्या मसीह यीशु की आराधना नहीं कर ఆరాధిస్తున్నాడు. आराधना कर కానీ रहे, ఏం చేశాడు? लेकिन क्या किया? ఈ లోకంలో ఉన్న మొరులు तो గొలపడుతున్నాడు. इस संसार के विषयों के अनुसार बदलते जा रहे हैं, అంటే అంధకార రాజ్యంలో ఉన్నాడు. यानी कि अंधेरे के राज्य में है, అంధకార రాజ్యంలో ఉన్నాడు. अंधेरे के राज्य में है। యేసు ప్రభు అంటున్నాడు. यीशु मसीह कहता है, అందుకనే इसलिए రెండవ రాజులు दूसरे राजा చూడండి, देखिए, దేవుడు అబ్రహామును షారాను దానికి కుమారులనిచ్చి परमेश्वर अब्राहम और शारा को पुत्रों को दिया है। ఏమన్నాడు తెలుసా? क्या कहा నీ पता है? సంతానం ద్వారా రాజులు వస్తారు అన్నాడు. आपके वंश में से राजे आएंगे करके बोला, రాజులు వస్తారు అన్నాడు. बहुत सारे राजे निकलेंगे बोला। ప్రియులారా, प्रियो, కానీ ఆ రాజులు लेकिन वो राजा ఆ రాజులు ఏం చేశారంటే, उन्होंने क्या किया है? జాగ్రత్తగా గమనించండి, ध्यान से देखिए, చెడ్డ అలవాట్లకు లోనైపోయారు. बुरी आदतों के अधीन हो गए हैं। దేవుని కృప వలన వాళ్ళు రాజులయ్యారు. परमेश्वर के अनुग्रह से तो राजा बन गए हैं। అన్ని జనుల యొక్క రాజ్యాన్ని తీసి వాళ్ళకి ఇచ్చాడు. अन्य जातियों का राज्य निकाल कर उनको दे दिया ఆ गया है। కృతజ్ఞత కూడా లేకుండా वो शुक्रगुजारी भी नहीं వాళ్ళు था దేవుడు उनके पास। ఏర్పరుచుకున్న ప్రజలు वो लोग प्रभु के चुने हुए लोग దేవుని हैं। అనుగ్రహం ద్వారా వాళ్ళకి రాజులయ్యారు. प्रभु के अनुग्रह के द्वारा ही वो राजा बने దేవుడు थे। ఒక రాజ్యం ఇచ్చాడు प्रभु వాళ్ళకి. ने एक राज्य दिया है उनको, ఆయన యుద్ధాలు చేశాడు. उन्होंने ही उनके पक्ष में युद्ध किया కానీ है। వాళ్ళు ఏం చేశారో చూడండి. लेकिन उन्हें क्या किया देखिए, అదిగో హోషియా అంట, ఆయన ఇజ్రాయేలు రాజు. होशे जो है इजराइल की राजा 17వ है। అధ్యాయం 2వ రాజులు दूसरा राजा 17 अध्याय చూడండి. देखिए, అక్కడ 15వ వచనం 17లో 15 16 చదివితే 17 अध्याय में 15-16 को पढ़ेंगे तो చూడండి, देखिए, వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనలను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల యొక్క మర్యాదను అనుసరించి వారు వంటి వారు అయ్యిరి అని రాయబడింది. वे उसकी विधियां और अपने पुरखाओं के साथ उसकी वाचा और जो चितौनियां उसने उन्हें दी थी उनको तुच्छ जानकर निकम्मे बातों के पीछे हो लिए, सुना? जिससे वे आप निकम्मे हो गए ఆ और चारों ओर की उन जातियों के पीछे भी हो लिए जिनके विषय यहोवा ने उन्हें आज्ञा दी थी कि हाँ। उनके इनसे कामना ना करना। మీ యొక్క నాలుగు వైపులు ఉన్నటువంటి అన్ని జనులు చేసినట్టు మనం చేయకూడదు. आपके चारों ओर जैसा अन्य जाति लोग करते हैं वैसा ना करे, ఎందుకంటే మనకు వాక్యం ఉంది, क्योंकि हमें वचन दिया మనకు गया ఆజ్ఞలు है, ఉన్నాయి. हमें आज्ञा दिया गया తర్వాత है। చూడండి 16వ వచనం, 16वें वचन देखिए, వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతాస్తములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి. उन्होंने अपने परमेश्वर यहोवा की सब आज्ञाओं को त्याग दिया और 2 बछड़े की मूर्ति डालकर बनाई और आशेर भी बनाए और आकाश के सारे गणों को दंडवत की और बाल की उपासना की। ఆకాశ సమూహములను పూజించారంట. आकाश की समूह की उन्होंने आराधना అంటే की। ఆకాశ సమూహములు అంటే నక్షత్రాలు, यानी कि आकाश की समूह क्या है? नक्षत्र, సూర్యుడు, सूर्य, చంద్రుడు. चांद। కానీ ఎందుకు చేశాడు దేవుడు? लेकिन क्यों बनाए परमेश्वर ने? పగలు వెలిగిస్తానికి, दिन की प्रभुता करने के రాత్రి लिए, వెలిగిస్తానికి, रात की प्रभुता करने के लिए చక్కని అందంగా నక్షత్రాలు. अच्छी तरह सुंदर तारागण दिया है। అది మన కొరకు, మానవుల కొరకు. वो सब इंसान के लिए है। దేవుడు లోకమును ప్రేమించి ఇచ్చినవి. तो परमेश्वर जगत से प्यार करके दिया है। సొలొమోను మహారాజుడు వాటి వస్తువులు ఆయా పని కొరకే నియమించబడింది. जैसे राजा सलोमन ने कहा था, हर एक वस्तु परमेश्वर ने अपने कुछ काम के लिए ही बनाया है। ప్రియులారా, प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखें, 33వ వచనం చూస్తే इसी में 33 वचन को देखेंगे। ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనములో నుండి పుట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. वे यहोवा का भय मानते तो थे, परंतु उन जातियों की रीति पर जिनके बीच से वे निकाले गए थे अपने अपने देवताओं की भी उपासना करते रहे। అర్థమైందా మీకు? देखा आपने? వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. वो तो यहोवा का भय मानने वाले थे, ఉన్నారు. हैं, అయినా फिर भी ఏం చేస్తున్నారు వీళ్ళు? क्या कर रहे थे ये लोग? వీళ్ళు అన్ని జనుల యొక్క అనుకరణ और చేస్తున్నారు. अन्य जातियों की इसे अनुकरण कर रहे थे। 41వ వచనం కూడా చూస్తే 41 में भी देखेंगे तो యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు వచ్చిరి. यहोवा का भाई मानते तो थे, मगर उन्होंने क्या किया? अपनी खुदाई की हुई मूर्तियों का उपासना भी कर रहे थे। ఈనాడు కూడా చూడండి,
आजकल भी देखिए క్రైస్తవులే मसीह लोग ही చర్చిలకు వెళ్తారు, चर्च में भी जाते हैं, యేసు ప్రభుని ఆరాధిస్తారు, यीशु मसीह की आराधना కానీ करते हैं, ఈ సృష్టిలో ఉన్న వాటికి మొర్లు కొలపడతారు. लेकिन इस सृष्टि के अंदर की चीजों के ऊपर मन को बना लेते हैं। అందుకని इसलिए ఎప్పుడైనా సరే कभी भी మనము ఏ చిక్కుడికి మరులు కొలపడకూడదు. किसी और चीजों के ऊपर हमारे मन को नहीं डालना है। అందుకనే इसलिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 18వ అధ్యాయము 18वें अध्याय 36వ వచనంలో 36वें वचन में పిలాతు దగ్గర యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? पिलातुस के पास मसीह यीशु ने क्या कहा पता నా है? రాజ్యం ఇది కాదు అన్నాడు. मेरा राज्य ये नहीं है बोला। ఏమన్నాడు? क्या कहा? నా రాజ్యం ఇది కాదు. मेरा राज्य ये नहीं है। ఎందుకని? क्यों? ఆయన రాజ్యం ఏంటి? उनका राज्य क्या है? పరిశుద్ధులు ఉండాలి రాజ్యంలో. पवित्र रहते हैं उनके राज्य में, పరిశుద్ధులు ఉండాలి. पवित्र लोग रहना है। పాపులు పరిశుద్ధులు కలిసి ఉండేది కాదు రాజ్యం. पापी और पवित्र मिलजुल के जो रहता वो नहीं है राज्य, ఓన్లీ పరిశుద్ధులే. केवल पवित्र लोग, నీతిమంతులు ఉండేది రాజ్యం. केवल धर्मी लोग रहता है उस राज्य में। పాపులు పరిశుద్ధులు కలిసి ఉన్నది రాజ్యం కాదు. पापी और पवित्र दोनों मिलके जो रहते हैं प्रभु అందుకే का యేసయ్య राज्य नहीं అన్నాడు, है। ఇది నా రాజ్యం కాదన్నాడు. इसलिए मसीह यीशु ने कहा ये संसार मेरा राज्य नहीं ఈ है। యోహాను సువార్త కనుక 18:36 చదివితే और यूहन्ना 18 अध्याय 36वें वचन पढ़ेंगे। నువ్వు రాజువా అని అడిగాడు. उन्होंने कहा क्या तू राजा है? నువ్వు రాజువా అని क्या అడిగాడు. तू राजा है? అంటే ఏమన్నాడు ఆయన? यीशु ने क्या उत्तर दिया? నేను రాజునే, मैं तो राजा हूँ, సత్యమును గురించి ప్రకటించడానికి లోకానికి వచ్చాను. सच्चाई के बारे में प्रचार करने के लिए भी इस నా राज्य में आया हूँ। రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. मेरा राज्य इस संसार का नहीं है। ఎందుకంటే क्योंकि ఆయన ఏ రాజ్యానికి రాజు తెలుసా? वो कौन सा राज्य का राजा है पता है? పాపుల యొక్క రాజ్యానికి రాజు కాదు, पापियों के राज्य का राजा नहीं है, నీతిమంతుల రాజ్యానికి రాజు. धर्मी लोगों का राज्य का राजा ఎందుకంటే है। ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు जब आदम हव्वा को उन्होंने बनाया था, పరిశుద్ధంగా సృష్టించాడు. पवित्र ही बनाया था, వాళ్ళకే ఆయన రాజు. उन्हीं के लिए ही वो राजा కానీ వాళ్ళు था। పాపంలో పడిపోయినాక लेकिन जब उन्होंने पाप में गिर गया, వాళ్ళు సైతాన రాజ్యంలోకి वो వచ్చారు. शैतान के राज्य में चला गया, అంధకార సంబంధమైన రాజ్యంలోకి వచ్చారు. अंधकार के संबंधित राज्य में चला गया। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा ఇదిగో ఈ లోక అధికారి వస్తున్నాడు, देखो इस संसार का अधिकारी आता है, వాడితో నాకేం పని, उससे मुझे कोई लेना देना नहीं వాడితో है, నాకు పని లేదు. उससे मेरा कोई काम नहीं है। మా యోహాను సువార్త 14వ వచనంలో చూస్తే, यूहन्ना सुसमाचार 14 अध्याय 14:30లో చూస్తే, 14:30 में देखेंगे, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అని చెప్పేశాడు. कहता है अब तुम्हारे साथ और बहुत से बातें ना करूंगा, क्योंकि इस संसार का सरदार आता है, मुझ पर उसका कोई अधिकार नहीं है। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు కాబట్టి వాడితో నాకేం పని లేదు. इस संसार का सरदार आता है, उससे मेरा कोई काम नहीं है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం ప్రభువులో ఉన్నాం, हम प्रभु में हैं, ప్రభువులో ఉన్నాం प्रभु కాబట్టి में है, इसलिए ప్రభు కొరకే మనం జీవించాలి. प्रभु की खातिर ही हमें जीना है। 2వ దినవృత్తాంతాలు दूसरा इतिहास 33వ అధ్యాయంలో చూస్తే, 33 अध्याय को देखेंगे। 2వ దినవృత్తాంతాలు दूसरा इतिहास 33 अध्याय 33లో చూడండి, ఆ యొక్క రాజులు చేసినటువంటి ఆ చెడ్డ ప్రవర్తనకు దేవుడు ఎంతగా వాళ్ళని శిక్షించాడు. तो राजा ने जो गलत रास्ता चला था, परमेश्वर ने उनको कैसा ताड़ना दिया है हम देखते మనిషి हैं। ఆ రాజ్యాన్ని ఏలన ఆరంభించినప్పుడు అంటే ఇది मनुष्य जब उस राज्य का राज कर रहा था, ఇక్కడ చూడండి, यहाँ देखिए 3వ వచనం చూస్తే, 33 अध्याय 3 वचन में, ఉన్నత స్థలములను కట్టించి బయలు దేవతకు బలిపీఠాలు నిలిపి దేవస్థాన స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రములను పూజించి కొలిచెను రాయబడింది. वहाँ ऊंचे स्थानों को बनाया है और बाल देवता नामक देवताओं के लिए वेदियां बनाए हैं, अशेर नामक मूर्तें बनाए हैं और आकाश के सारे गणों को दंडवत करता करके लिखा है। देखा, క్రైస్తవులైన మనందరం కూడా मसीह होने के नाते हम యేసు सब भी నామమునే ఆరాధించాలి. केवल मसीह यीशु के नाम ఆయన की ही వాక్యాన్ని आराधना మనం करना, గ్రహించాలి. उनका वचन को ही समझना ఈ है हमें। లోకంలో మానవుల కొరకు సృష్టించే ఏ వస్తువును మనం ఆరాధించకూడదు. इस संसार में इंसान के खातिर परमेश्वर ने जो बनाया, किसी वस्तु की हम आराधना ना करे। లోకమును ప్రేమించి ఇచ్చినవి మనకు. परमेश्वर ने संसार से प्यार करके सब हमारे लिए తర్వాత किया। 5వ వచనంలో చూస్తే, उसके बाद 5 वचन में देखते అతడు हैं, ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించిన రాయబడింది. आकाश के सारे गणों के लिए वेदियां बनाया करके लिखा है। బెన్హినోములో లోయందు తన కుమారులను అగ్నిగుండములో దాటించడం ఉంది. उन्हें हिन्नोम की तराई में अपने बेटों को आग से पार कराया करके लिखा है। ముహూర్తములు చూశాడంట. और शुभ और अशुभ को देखा है उन्होंने। అర్థమవుతుందా? देखा, క్రైస్తవులు ఎవరు కూడా ముహూర్తాలు చూడకూడదు. मसीह कोई भी मुहूर्तों को नहीं देख रहा చాలా है। మంది క్రైస్తవులు बहुत से मसीह लोग పెళ్లిళ్ళలో ముహూర్తాలు చూస్తున్నారు, शादी के खातिर मुहूर्तों को देखते ఇల్లు हैं, కట్టితే ముహూర్తాలు చూస్తున్నారు, घर को बनाते वक्त मुहूर्तों को देखते हैं, ఏ పని చేయాలన్న ముహూర్తాలు చూస్తున్నారు. कोई भी काम करना हो तो मुहूर्तों को देखता है। తప్పది రాయబడింది ఇక్కడ. यहाँ पे कहा गया कि वो गलत है। మంత్రములను, చెల్లంగితనములను, కర్ణ పిశాచములను,
సోదిగాండ్ర దగ్గరికి పోకూడదు. तो यहाँ पे टोनो तंत्र मंत्र करने वालों के पास हमें नहीं जाना ఇది चाहिए। సంఘానికి శోభ చేయి కాదు. ये कलिसिया के लिए शोभा नहीं है। పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. पवित्र आत्मा प्रभु दुखित होगा, ఆయన ఏడుస్తూ ఉంటాడు. आंसू बहाएगा। ఈ సమయం ముహూర్తాలు చూడకూడదు. मुहूर्तों को नहीं देखना చేతులు चाहिए, చూపించుకోకూడదు. हाथों को नहीं दिखाना चाहिए, హస్తరేఖలు చూపించుకోకూడదు. रेखा को नहीं दिखानी ఒక్క चाहिए। యేసు ప్రభు నామములోనే ప్రార్థన చేయి. केवल यीशु मसीह के नाम से प्रार्थना యేసు कीजिए। నామములోనే ప్రార్థన చేయి. केवल यीशु के नाम से ही प्रार्थना कीजिए। ఆయనే మార్గం. वही मार्ग है। లోకమునకు ప్రేమించి ఇచ్చిన ఎన్ని వస్తువుల్ని संसार में जो कुछ दिया है संसार से प्यार करके ही दिया అది మన है, కొరకు ఇచ్చారు. वो हमारे लिए है। వాటికి మనం గౌరవిద్దాం. उनके तो हम सम्मान करेंगे, గౌరవిద్దాం. सम्मान तो ఆయన करेंगे చేశాడు మన क्योंकि కోసం. उन्होंने हमारे लिए बनाया बोल के, అది గౌరవిద్దాం. उनका तो सम्मान కానీ देंगे, పూజించడానికి लेकिन पूजा का ये योग्य नहीं है। ఎందుకు తెలుసా? क्यों पता है? పరిశుద్ధాత్ముడు చాలా ఏడుస్తాడు. क्योंकि पवित्र आत्मा प्रभु दुखित होगा। బట్ సంఘం इसलिए कलिसिया, అందుకే అన్నాడు యేసయ్య, इसलिए यीशु ఈ मसीह ने సంఘం कहा, ముందు పాతాళ ద్వారములు ఎదురు నిలవలేవన్నాడు. इस कलिसिया के सामने अधोलोक के फाटक टिक नहीं पाएंगे। సంఘం ముందు ఈ సైతానుడు నిలవజారడానికి. ये कलिसिया के सामने शैतान खड़ा नहीं हो पाएगा। కాబట్టి इसलिए మనం వేటికి మరులు కొలపకూడదు. हम किसी और विषयों के लिए डलते हुए नहीं जाना है। చేతులు చూసుకుంటారు, कुछ लोग अपने हाथों को देखते हैं, హస్తరేఖలు చూసుకుంటారు. हस्तरेखा को देखते నేను हैं। అవన్నీ చేసేవాడు. मैंने पहले वो सब करता था, దేవుడు లేనప్పుడు परमेश्वर में కానీ नहीं था, క్రైస్తవుడినే. तभी मैं ऐसे था। मैं క్రైస్తవుడినే. मसीह बोला కానీ నాకు था, వాక్యం తెలియదు. लेकिन मुझे वचन नहीं నాకు मालूम, సరైన సంబంధం లేదు. ढंग का संबंध नहीं था నాకు प्रभु సరైన से, సహవాసం లేదు. संगति नहीं थी प्रभु సరిగా से, నడిపే కాపర్లు లేదు. ढंग से चलाने वाले नहीं थे। నేను క్రీస్తుని ఒప్పుకోలేదు. मैं मसीह को अंगीकार नहीं ఆయన किया, రక్తం గురించి నేను ఒప్పుకోలేదు. उनके लहू के बारे में मैंने नहीं కానీ క్రైస్తవుడు सोचा, అనుకున్నాను. लेकिन फिर भी मैं सोचता था मसीहा हूँ। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు మనకు దేవుడు సంఘాన్ని ఇచ్చి आज के दिन प्रभु ने हमें कलिशा दिया है, ఆయన రక్తం ద్వారా उनके लहू के द्वारा ఆయన ఒప్పుకోవాలి. उनको मानना है, నోటితో हमें ఒప్పుకోవాలి. मुंह से अंगीकार హృదయం करनी है, అంగీకరించాలి. हृदय में మన अंगीकार పాపాలు करनी है, ఒప్పుకోవాలి. हमारे पापों को मानना है, లోకం నుంచి వేరైన వాడు. संसार से अलग ఇక करके వేటి వైపు మరులు కొరకు और किसी चीजों के ऊपर मन को नहीं जाने ఏదైనా देना। సమస్య వస్తే अगर कोई आपको समस्या आया, కాపరికి ఫోన్ చేయి. चरवाहा को फोन करो, ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాం. तो आपने सामने प्रार्थना करेंगे एक చూడండి. दूसरे से मिलके। సన్హెరేబు ఆ యొక్క విజ్కియా రాజుగా ఉన్నప్పుడు దండయాత్ర చేసినప్పుడు सनहेरीब जो राजा हिजकिय्या पर के युद्ध के लिए गया था, హిజ్కియా యెషయా దోనో ప్రార్థించారు. अशिया और हिजकिय्या दोनों ने प्रार्थना किया। ప్రార్థన చేస్తే ప్రార్థన करने సన్హెరేబు తన యొక్క బంధువులే చంపేశారు. सनहेरीब को उसके रिश्तेदारों ने ही मार डाला था। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి దేవుడే మనకు పరిష్కారం. इसलिए परमेश्वर ही हमारे ఇద్దరు परिष्कार ముగ్గురు करेगा। ఏకీభవించి ప్రార్థన చేయాలి. 2-3 एक मन होकर हम प्रार्थना ప్రభు करें, వాక్యం వైపు వెళ్ళాలి. प्रभु के वचन की तरफ ఈ ही जाए, లోకంలో ఏ వ్యక్తి మనం ఉపయోగించుకోవాలి. और संसार के किसी चीज की ओर नहीं जाए। కాబట్టి సంఘానికి ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞ ఇది. इसलिए परमेश्वर को ओर से मिला गया आज्ञा है। క్రైస్తవులుగా మనకిచ్చిన మంచి ఆధిక్యత. प्रभु के बच्चे होने के नाते हमें दिया गया अच्छे अधिकार है। అండి చిన్న ప్రార్థన. आइए छोटे से ప్రభు प्रार्थना करें। వందనాలు నాయన. प्रभु धन्यवाद ఈ प्रभु రోజు जी। నాయన आज का दिन प्रभु సంఘాన్ని ప్రేమించి कलिशा को प्यार करके, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు నాయన कलिशा में रहने वाला हर एक నీ को प्रभु కట్టడలు जी నీ నీ యొక్క ఆజ్ఞలు ఇచ్చారు. आपके नियम और शासन को दिया है। ఎవరైతే నాయన जो कोई प्रभु నీ కట్టడలు నీ ఆజ్ఞలను అతిక్రమిస్తారో, आपके आज्ञाओं को नियमों को उल्लंघन करते हैं, చేసుకున్న నిర్ణయం నుంచి బయటకు వస్తారో, जो निर्णय ले चुके हैं उससे हट जाते సంఘానికి हैं, ఇచ్చిన तो प्रभु పరిశుద్ధాత్ముడు कलिशा के लिए दिया गया पवित्र आत्मा प्रभु దుఃఖపడతాడు, वो दुखित होंगे ఆపబడతాడు, और बुझाया जाएगा, పరలోకానికి వెళ్ళరు. वो स्वर्ग नहीं जाएंगे। కాబట్టి నీ దాసం ద్వారా మాట్లాడి కొద్ది వాక్యం వేసి నామములో దీవించును. इसलिए प्रभु आपके दास के द्वारा बोला गया छोटे से वचन यीशु के नाम से आशीर्वाद पाए। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बनकर। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ